ఫ్రెండ్స్, ఇది మోటో రేజీ R50 అల్ట్రా 5G ఫోల్డింగ్ ఫోన్. ఈ ఫోన్ ని మడత పెట్టవచ్చు. ఇది చూడటానికి చాలా చిన్న ఫోన్ లా కనిపిస్తుంది. ఇందులో ఇన్సైడ్ మెయిన్ డిస్ప్లే, అవుట్ సైడ్ కవర్ డిస్ప్లే అని 2 డిస్ప్లేస్ అయితే ఉంటాయి. ఇందులో డిస్ప్లే అండ్ కెమెరా హైలైట్ అని చెప్పవచ్చు. ఇవే కాదు, ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన యూట్యూబ్ ఈ వీడియోను మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. డిస్ప్లే విషయానికి వస్తే మెయిన్ డిస్ప్లే 6.9 ఇంచెస్ OLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా పంచ్ హోల్ బెజర్లెస్ డిస్ప్లే అయితే మీరు చూడవచ్చు. 165 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 3000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇన్సైడ్ కావచ్చు, అవుట్ సైడ్ కావచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. ప్రొటెక్షన్ విషయానికి వస్తే గొరిల్లా గ్లాస్ విక్టర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ లో వైడ్ వన్ L1 సర్టిఫికేషన్, DCI-P3 120% కలర్ గ్యామెట్, HDR10+, OTT ఛానల్ అండ్ డాల్బీ విజన్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక వీడియో విషయానికి వస్తే 2K రిజల్యూషన్ లో అయితే వీడియోస్ ప్లే అవుతాయి. కవర్ డిస్ప్లే విషయానికి వస్తే 4 ఇంచెస్ LTPO డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. 165 Hz రిఫ్రెష్ రేట్, 2400 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ DCI-P3 100% కలర్ గ్యామెట్, HDR10+ ని కూడా సపోర్ట్ చేస్తుంది. వీడియో విషయానికి వస్తే ఫుల్ HD+ 1080 పిక్సెల్ లో అయితే ప్లే అవుతాయి. ఇక ఆడియో విషయానికి వస్తే డ్యూయల్ స్టెరియో స్పీకర్ ని ప్రొవైడ్ చేశారు విత్ డాల్బీ అట్మాస్. హై రేస్ సర్టిఫికేషన్ ను కూడా ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. డిజైన్ విషయానికి వస్తే మోటో రేజీ R50 అల్ట్రా ఫ్లిప్ ఫోన్ గనక ఈ ఫోన్ ను ఫోల్డ్ చేయవచ్చు. ఫోల్డ్ చేసినప్పుడు ఒకవైపు డిస్ప్లే ఉంటుంది, మరొక వైపు ప్లేన్ బాడీ అయితే ఉంటుంది. ఈ ఫోన్ ను ఫోల్డ్ చేసినప్పుడు వాలెట్ కంటే చిన్నగా, చూడటానికి పెట్టిగా, చేతిలో పట్టుకుంటే హ్యాండీగా అయితే ఉంటుంది. ఇందులో కాన్ ఏంటంటే 3.5mm ఎడ్జ్ జాక్ మిస్ అయింది. SD కార్డ్ ఆప్షన్ కూడా లేదు. ఆటోమేటిక్ గా హై ఎండ్ వేరియంట్ కు వెళ్ళిపోవాలి. ఈ ఫోన్ 3 కలర్స్ లో అయితే అందుబాటులో ఉంటుంది. ఓవరాల్ గా 7.09mm థిక్నెస్ అండ్ 189 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే రేర్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే తీసుకొచ్చారు. కెమెరాకి AI ఫీచర్స్ ని కూడా యాడ్ చేశారు. AI యాక్షన్ షాట్, వైడర్ డైనమిక్ రేంజ్, AI అడాప్టివ్ స్టెబిలైజేషన్, మ్యాజిక్ ఎరేజర్, ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే ఇందులో తీసుకొచ్చారు. ఐఫోన్ Galaxy S24 అల్ట్రాలో ఉన్న కెమెరా ఫీచర్స్ ని కూడా ఇందులో తీసుకొచ్చారు. వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ రియర్ 4K 30fps అండ్ 60fps లో రికార్డ్ చేసుకోవచ్చు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాలో ఏ సెన్సార్ వాడారో ఎక్కడ చెప్పలేదు. ఒకవేళ మీకు గనక తెలిస్తే కింద కామెంట్ చేయండి. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను యూజ్ చేసుకొని తీస్తున్న ఫోటో, దూరంగా ఉన్న వాటిని కూడా జూమ్ చేసి తీసినా కూడా పిక్చర్ క్వాలిటీ అనేది క్లీన్ అండ్ క్లియర్ గా ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8S Gen 3 అయితే ప్రొవైడ్ చేశారు. 4nm తో బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్, మాక్సిమం క్లాక్ స్పీడ్ 3.0 GHz గా ఉంటుంది. Adreno 735 గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ కోసం, గేమింగ్ కోసం ఈ ఫోన్ చాలా బాగుంటుంది. కానీ ఇందులో గేమింగ్ ఆడటానికి అయితే రికమెండ్ చేయను, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది అంత బాగుండదు. అందులోనూ ఇది ఫోల్డింగ్ ఫోన్ కాబట్టి బ్యాటరీ అనేది చాలా తొందరగా డ్రైన్ అవుతుంది, మరియు డిస్ప్లే పైన కూడా కొంత ఒత్తిడి పడే అవకాశం అయితే ఉంటుంది. డే బై డే యూజింగ్ కోసం, మిగతా అన్ని పనుల కోసం అయితే ఈ ఫోన్ చాలా బాగుంటుంది. ఈ ఫోన్ LPDDR5X RAM టెక్నాలజీ అండ్ UFS స్టోరేజ్ 4.0 తోటి వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తో వస్తుంది. 3 OS అప్డేట్స్ అండ్ 4 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక UI విషయానికి వస్తే క్లీన్ UI ని చూడవచ్చు, ఎటువంటి బ్లోట్వేర్ అయితే ఉండదు. బ్యాటరీ విషయానికి వస్తే 4000 mAh బ్యాటరీ, 45 వాట్స్ టర్బో చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ 15 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ని కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. అడిషనల్ గా బ్లూటూత్ 5.3 NFC అండ్ IPX8 వాటర్ రెసిస్టెంట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అప్ టు 30 minutes వరకు 1.5 మీటర్ నీళ్ల లోతుల్లో ఈ ఫోన్ ఉన్నా కూడా ఏమీ అవ్వదు. ఇక్కడ కాన్ ఏంటంటే వీళ్ళు ప్రొవైడ్ చేశారు IPX8, X అంటే ఈక్వల్ టు 0. డస్ట్ అండ్ డర్ట్ కి సంబంధించి వీళ్ళు ఎలాంటి వారంటీ ఇవ్వలేదు. బై మిస్టేక్ మీ ఫోన్ లోపలికి దుమ్ము వెళ్ళినా, ధూళి వెళ్ళినా, గ్రీస్ వెళ్ళినా, మట్టి వెళ్ళినా, ఆయిల్ వెళ్ళినా, డస్ట్ అండ్ డర్ట్ కి సంబంధించింది ఏది వెళ్ళినా కూడా మీ మొబైల్ అయితే పని చేయదు. వీళ్ళు వారంటీ ఇవ్వటం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మీ ఫోన్ ను జాగ్రత్తగా చూసుకోండి. ₹1,00,000 పే చేసి ఈ ఫోన్ ను కొనుక్కున్నప్పటికీ కూడా వీళ్ళు IP రేటింగ్ అయితే ఇవ్వటం లేదు. మరి ఇది చాలా బిగ్ కాన్ అని నేనైతే అంటాను. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ లో తెలియజేయండి. ర్యామ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే 8GB + 128GB, 12GB + 256GB, 16GB + 512GB, 18GB + 1TB,
4 వేరియంట్ లో ఈ మొబైల్ అయితే అందుబాటులో ఉంటుంది. ప్రైస్ విషయానికి వస్తే 90,000 నుంచి 1,00,000 వరకు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంటుంది. జూలై 10న ప్రీ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి 10,000 రూపాయలు విలువ చేసే మోటో బడ్స్ అయితే ఉచితంగా ఇస్తున్నారు. అండ్ 5,000 రూపీస్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. జూలై 20 నుంచి ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ లో ఉంటుంది. ఈ ఫోన్ కి సంబంధించిన లింక్ ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్లిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్లిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.